భారత్ పాక్ మ్యాచ్ అంటే అసలైన మజా ఉంటుంది. అయితే గ్రూప్ మ్యాచ్ లో వన్ సైడ్ గా జరిగిపోయింది. కానీ సూపర్ 4 మ్యాచ్ లో మాటల యుద్ధం ఎలా ఉంటుందో ఆసియా కప్ మరోసారి చూపించింది. ఇక హ్యాండ్ షేక్ వివాదం తర్వాత జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ రేపు. ముఖ్యంగా భారత్ బ్యాటింగ్ సమయంలో పాక్ ఆటగాళ్లు రెచ్చగొట్టే విధానంతో మరింత హీట్ ఎక్కింది. దానికి బదులుగా పాక్ బౌలర్ల ఘాటు వ్యాఖ్యలకు టీమిండియా తన బ్యాట్ తోనే సమాధానం చెప్పింది. కాగా భారత్ బ్యాటింగ్ ఆరంభించిన మొదటి బంతి నుంచి పాకిస్తాన్ బౌలర్లు రెచ్చగొట్టేలా ప్రయత్నించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మని టార్గెట్ చేసిన పాక్ పేసర్లు షాహినిషా అఫ్రిది, హారిస్ రౌఫ్ దగ్గరకొచ్చి మరీ గొడవకు దిగారు. ఇక తొలి బంతికే సిక్సర్ బాదిన అభిషేక్ శర్మ షాహిన్ షా ఏదో అనటంతో చెల్లంటూ తీసిపడేశాడు. ఆ తర్వాత హారిస్ రౌఫ్ ఇంకాస్త దూకుడు ప్రదర్శిస్తూ తన మాటలతో రెచ్చగొట్టాడు. అయితే ఇదిలా ఉండగా పవర్ ప్లేలో హారిస్ రౌఫ్ వేసిన ఓవర్లో శుభ్మన్ గిల్ వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అదే సమయంలో నాన్ స్ట్రైక్ లో ఉన్న అభిషేక్ తో హారిస్ రౌఫ్ వాగ్వాదానికి దిగాడు. దీంతో అభిషేక్ కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పాడు. ఎంపైర్లు మధ్యలోకి వచ్చి వారిద్దరిని వారించడంతో గొడవ సద్దుమణిగింది. ఇలా ఆసియా కప్ 2025 సూపర్ 4 లో భారత్ పాక్ మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగింది. టీమిండియా బలానికి ఎదురు లేకపోవడంతో పాక్ ప్లేయర్లు నోటికి పని చెప్పాల్సి వచ్చింది. దీంతో సూపర్ ఫామ్ లో ఉన్న భారత్ బ్యాటర్లు విజృంభించి టీమిండియాకు మరో విజయాన్ని అందించారు. కాగా ఇప్పటికే టోర్నీలో టీమిండియా చేతిలో 2 సార్లు పాక్ చిత్తుగా ఓడిపోయింది.